హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడైతే నేను డ్యూటీకి అయితే వచ్చేసిన. ఇక్కడ చూసారు కదా, ఈ టెంకాయ ఒక్కొక్కటి వచ్చి రూ. 50 అండి. మీ సైడు టెంకాయ ప్రైస్ ఎంత ఉందనేది కామెంట్ చేయండి. సో బెంగళూరులో అయితే ఒక టెంకాయ వచ్చి రూ. 50 అండి. సో ఇక్కడైతే మా మేడం వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన డ్యూటీకి మార్నింగ్. ఇంకా నా డ్యూటీ అయితే స్టార్ట్ చేసేసిన రొటీన్గా. ఇంక ఇక్కడ ఏంటంటే టెంకాయ వాటర్ డైలీ 3 టెంకాయలు అయితే వీళ్ళు తాగుతారనమాట. అది ఏ విధంగా అంటే, నేనైతే క్యారెట్, బీట్రూట్, ఆమ్లా అంటే ఉసిరికాయ అనమాట. సో ఈ 3 కలిపి వాళ్ళకి జ్యూస్ అయితే చేసి పెడతాను. కొబ్బరి డైలీ అయితే రాదు కానీ ఒక్కొక్క టెంకాయలు అయితే ఇట్లా కొబ్బరి అయితే వస్తుంది. సో దాన్ని అయితే ఇంక తీసి పెట్టేసినా, ఎందుకు పడేయడం, ఎవరో ఒకరు తింటారు కదా అనేసి. ఇంకా ఈ టెంకాయలన్నీ చూశారు కదా, ఇలా కొబ్బరి తీసి పెట్టేసి ఇంక ఇలా పడేయడమే. ఆ నీళ్ళు తీసి ఇంకా ఇక్కడ చూడండి, ఈ కొబ్బరిని మొత్తం ఇక్కడ పెట్టేసాను టేబుల్ మీద. ఇంకా వాళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి లేసి వచ్చి తింటారనమాట. తినేసి తాగుతారు. ఊర్లో పెళ్ళికి కుక్కలు ఆడబడి అంటారు కదా, అది సామెత అండి. నాలో ఇది చూశారు కదా, నా అవతారం ఎట్లుందంటే, తలకాయ కూడా దుక్కొని నీళ్ళు పోసుకొని పరిగెట్టుకోవచ్చాను. ఇంక ఇక్కడ జ్యూసులు అయితే చేసి పెట్టేశాను. పెద్దామె అయితే ఒట్టి టెంకాయ వాటర్ తాగుతుంది. సారు మేడం ఇద్దరు అయితే బీట్రూట్, క్యారెట్, ఆమ్లా అంటే 3 కలిపి జ్యూస్ అయితే చేసి పెడతాను టెంకాయ వాటర్ వేసి. ఇంక ఇక్కడ ఇంటికైతే డ్యూటీ చేసుకొని ఇంటికైతే వచ్చానండి. ఇక్కడ చూశారు కదా, మొత్తం మాడంగా మూసుకొని ఉంది బెంగళూరులో. ఒక రకంగా ఫుల్ వర్షం వచ్చేలా అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే చూపిస్తున్నా చూడండి. మా ఇంటి ఎదురుగా బయట సైడు అలా మేఘాలు ఫుల్ మూసుకున్నట్లుంది. ఫుల్ క్లైమేట్ అంతా మొత్తం వెదర్ చేంజ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా అనుకున్న కాసేపులో వచ్చేస్తుందేమో. నేను కూడా మళ్ళీ వెంటనే డ్యూటీకి అయితే పోవాల్సి ఉంది. ఒకసారి బయటకు వచ్చి అట్లా వీడియోస్ తీసాను. బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తే మొత్తం వచ్చేలా అనిపించింది. నేను అలా ఇంట్లోకి వెళ్ళాను, అంతే స్టార్ట్ అయిపోయిందండి. వర్షం ఎలాగొచ్చిందంటే భయంకరంగా వచ్చింది. అసలు 2-3 రోజుల నుంచి బెంగళూరులో వర్షం భయంకరంగా పడుతుంది. ఇంకా చాలా కష్టం అనుకోండి. రోడ్డుపై అయితే తిరగడం చాలా చాలా కష్టం. ఎందుకంటే గుంతలు ఎక్కడున్నాయో, మెట్టు ఎక్కడుందో తెలీదు. ఈ బండ్లు పోయేటప్పుడు వెహికల్స్ ఆ వర్షంలలో ఎంతమంది మునిగిపోతుంటారు, ఎంతమంది కింద పడుతూ ఉంటారో అసలు చెప్పలేం మాటల్లో. ఇంకా చూశారు కదా, జస్ట్ ఇంతసేపు క్లైమేట్ అంత చేంజ్గా ఉన్నింది. ఇంకా వర్షం చూశారు కదా ఎంత ఫాస్ట్గా వచ్చిందో. నిజంగా మా చెప్పులు కూడా కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. మా చెప్పులు కొట్టుకొని మా ఇంటి వెనకాలకి వెళ్ళిపోయినాయి. తర్వాత ఇంకా మా ఇంటి పక్క హిందీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చెప్పులు కూడా మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. చూడండి మా చెప్పులు ఇట్లా మొత్తం చూడండి. వాళ్ళ గిన్నెలు కూడా కొట్టుకొని వచ్చేసిన మా ఇంటి ముందరికి. ఇంకా వర్షం వచ్చినాక మొత్తం అన్నీ అటు సైడ్ తోసేసాను నేను, లేదంటే ఇంకా అక్కడ నిలబడిపోయినాయి ఆల్మోస్ట్. చూసారా, నీళ్ళల్లో తేలుతున్నాయి చెప్పులు. నీళ్ళైతే భయంకరంగా వేగంగా కొట్టుకొని పోతున్నాయి. చాలా ఎక్కువ స్పీడ్గా వచ్చింది వర్షం అయితే. సో ఈ వచ్చే వర్షానికి ఆల్మోస్ట్ మా ఇంట్లో కూడా చాలా వాటర్ అయితే వచ్చేసిందండి. సో మీ సైడ్ వర్షం ఉందా లేదా కామెంట్ చేయండి.